ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా పిల్లలని మాయ నుండి రక్షించేందుకు మాయ ఎలాంటి పన్నాగాలను పన్నుతూ ఉంటుంది, ఎలా మహారథులను సైతం పడేస్తుందో ఈ విషయంలో అప్రమత్తం చేశారు. మాయ మీకు చాలా పెద్ద శత్రువు. ఎలా గ్రహచారాన్ని కూర్చోబెడుతుందో తెలీదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ మీకు చాలా సంతోషం ఉండాలి. పక్కన బాబా ఉన్నారు, బాబా మీ తోడుగా ఉన్నారు కాబట్టి మాయను జయించడం చాలా సహజం అవుతుంది. అనంతమైన బాక్సింగ్ నడుస్తుంది ఇప్పుడు. మాయ చాలా దెబ్బలు వేసి పడేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ మీరు జ్ఞాన దానం ఇస్తూ గ్రహచారాన్ని దూరం చేసుకోండి అన్నారు బాబా. అలాగే డ్రామాలో కూడా ప్రతి విషయంలో, ప్రతి దృశ్యంలో కూడా కళ్యాణమే ఉంది. తయారవుతున్నటువంటి డ్రామా ఇది. ఈ డ్రామాలో ప్రతి దృశ్యంలో కూడా మనము ఎంతో నేర్చుకోవాల్సినటువంటిది ఉంది. ఇలా బాబా అనేక విషయాలను ఈరోజటి మురళి ద్వారా వినిపించారు. మరి ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని మురళి యొక్క మహావాక్యాలని విందాము. ఇది 8th జూలై 2026 మురళి. మధురమైన పిల్లలు, ఈ సభలో బాహ్యముఖులుగా కూర్చోకూడదు. బాబా స్మృతిలో ఉండాలి. మిత్ర సంబంధికులు, వ్యాపారులు మొదలైనవి గుర్తు చేసినట్లయితే వాయుమండలంలో విఘ్నాలు ఏర్పడతాయి. ఎక్కడైనా యోగ బట్టి కానీ, యోగం జరిగేటువంటి స్థానంలో, సెంటర్లోనైనా మనం యోగంలో కూర్చొని వ్యాపారాల గురించి, బయట మిత్ర సంబంధికుల గురించి అలా బుద్ధిని భ్రమింప చేయకూడదు. బాబా స్మృతిలోనే కూర్చోవాలి. ఒకవేళ స్మృతిలో కూర్చోలేకపోతున్నారు, బుద్ధి ఏకాగ్రం అవ్వట్లేదు అంటే ఏదైనా జ్ఞానం యొక్క చింతన చేయాలి, విచార సాగర మంతన చేయాలి. అలా కూడా చేయలేకపోతున్నారు అంటే ఏదైనా ఒక స్వమానం తీసుకొని దానినే జపంలాగా పదే పదే రిపీట్ అయినా చేయండి. కానీ యోగంలో మాత్రం వాతావరణంలో విఘ్నాలను కలిగించేలాంటి సంకల్పాలు చేయకూడదు. ప్రశ్న: పిల్లలైన మీరు చేసే ఆత్మిక డ్రిల్ యొక్క విశేషత ఏమిటి? దానిని మనుషులైతే చేయలేరు. మనం చేసే ఆత్మిక డ్రిల్ యొక్క స్పెషాలిటీ ఏమిటి అని బాబా అడుగుతున్నారు. జవాబు: మీ ఆత్మిక డ్రిల్ బుద్ధికి సంబంధించినది. దాని విశేషత ఏమిటంటే మీరు ప్రేయసులుగా అయి మీ ప్రియుడిని స్మృతి చేస్తారు. దీని గురించి గీతలో కూడా మన్ మనా భవ అని సూచించడం జరిగింది. కానీ మనుషులకు తమ ప్రియుడైన పరమాత్మ గురించి తెలియనప్పుడు ఇక డ్రిల్ ఎలా చేస్తారు? వారు ఒకరికొకరు దైహిక డ్రిల్ను నేర్పిస్తారు. ఆత్మిక డ్రిల్ గురించి ఎవ్వరికీ తెలియదు. దేహం యొక్క ఆసనాలనే నేర్పిస్తారు వారు, కానీ ఆత్మ యొక్క స్థితుల గురించి, ఆత్మ యొక్క ఆసనాల గురించి వారికి తెలియదు. ఓం శాంతి. పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, యోగం చేయించేవారు ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది పిల్లలకు కూడా అర్థమవుతుంది, తండ్రికి కూడా అర్థమవుతుంది. స్మృతి యాత్ర యొక్క డ్రిల్ను చేయిస్తున్నారు. నోటితో చెప్పేదేమీ లేదు. ఎవరి స్మృతి ఉంది? పరంపిత పరమాత్మ అయిన శివబాబా స్మృతి ఉంది. వారి స్మృతిలో ఉండడంతో మన వికర్మలు ఏవైతే ఉన్నాయో అవి భస్మం అయిపోతాయి. మరియు ఎవరెంతగా స్మృతి చేస్తే, డ్రిల్ చేస్తే అంతగా వికర్మజీతులుగా అవుతారు. ఇది ఆత్మ యొక్క డ్రిల్, శరీరానికి సంబంధించింది కాదు. భారత్లో ఏవేవైతే డ్రిల్లులు నేర్పిస్తారో అవన్నీ దైహికమైనవి. ఇది ఆత్మికమైన డ్రిల్. ఈ ఆత్మిక డ్రిల్ గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆత్మిక డ్రిల్కు సంబంధించిన సూచన గీతలో తప్పకుండా ఉంది. భగవాను వాచ మరియు భగవంతుని పిల్లల యొక్క వాచ కూడా. మీరిప్పుడు భగవంతుడైన తండ్రి యొక్క పిల్లలుగా ఉన్నారు. శివబాబాకు పిల్లలుగా అయ్యారు కదా. నన్నొక్కరినే స్మృతి చేయండి అని పిల్లలకు ఆజ్ఞ లభించింది. తండ్రి కూడా డ్రిల్ నేర్పిస్తారు, పిల్లలు కూడా ఇదే డ్రిల్ నేర్పిస్తారు. కల్పక్రితం కూడా తండ్రి ఇదే నేర్పించారు, పిల్లలు కూడా ఇదే నేర్పిస్తారు.
తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. ఇది పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైంది కదా ఎవరిని జ్ఞాపకం చేయాలి అని. ఇంకా మాటి మాటికి చెప్పించుకునే అవసరం లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చొని ఎవరైనా తమ మిత్ర సంబంధికులను, వ్యాపారాలు మొదలైన వాటిని గుర్తు చేస్తూ ఉన్నట్లయితే వాయుమండలంలో విఘ్నాలను కలిగిస్తారు. బాబా అంటారు, ఎలాగైతే ఇక్కడ మీరు స్మృతిలో కూర్చొని ఉన్నారో అలానే నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ కూడా స్మృతిలో ఉండాలి. ఉదాహరణకు ప్రేయసీ ప్రియుడు ఒకరినొకరు గుర్తు చేసుకుంటారు. వారి స్మృతి దేహానికి సంబంధించినది, మీది ఆత్మిక స్మృతి. ఆత్మలు భక్తి మార్గంలో కూడా ప్రియుడైన పరంపిత పరమాత్మకు ప్రేయసులుగా ఉంటారు. కానీ ప్రియుని కోసమని తెలియదు. కానీ ప్రియుని గురించి తెలియదు, ఆత్మ గురించి తెలియదు. ప్రియుడైన తండ్రి వచ్చి ఉన్నారు. భక్తి మార్గం నుండి మొదలు పెడితే ఆత్మలు ప్రేయసులుగా అయ్యారు. ఇది ఆత్మ మరియు పరమాత్మకు సంబంధించిన విషయం. తండ్రి పిల్లలకు సన్ముఖంగా చెప్తున్నారు, ప్రేయసులైన మీరు ప్రియుడనైన నన్ను, తండ్రిని స్మృతి చేశారు, రండి అని పిలిచారు. మీరు వచ్చి మమ్మల్ని దుఃఖం నుండి తీసుకొని వెళ్ళండి అని అంటారు. ఇప్పుడు ఈ దుఃఖధామము మృత్యులోకం యొక్క వినాశనం జరగనున్నదని మీకు తెలుసు. అమరలోకము జిందాబాద్, మృత్యులోకం ముర్దాబాద్. ఇప్పుడు మీరు బ్రాహ్మణ పిల్లలుగా అయ్యారు. మీలో కూడా నంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా ఉన్నారు. మనం ఇప్పుడు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా 21 జన్మల కోసం అవుతామని పిల్లలైన మీకు పూర్తి నిశ్చయం ఉండాలి. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు, కానీ ఎంత సమయం కోసం స్వర్గవాసులుగా అయ్యారు అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఈ నిశ్చయం కలిగించేది ఎవరు? వారు గీతా భగవంతుడు. కానీ వారు ఆ నిరాకారుడు ఒక్కరే కదా. నిరాకారుడు మాత్రమే గీతను వినిపించగలుగుతారు. నిరాకారుడు ఎంతైనా నిరాకారుడే కదా. వారు ఇక్కడికి ఎలా వచ్చి నేర్పిస్తారని మనుషులు అనుకుంటారు. తండ్రి గురించి ఏమాత్రము తెలియని కారణంగా డ్రామానుసారంగా శ్రీకృష్ణుని పేరును వేసేశారు. ఈ సమయంలో శ్రీకృష్ణుడికి మరియు శివుడికి మధ్యన సంబంధము దగ్గరగా ఉంది. శివ జయంతి సంగమంలో జరుగుతుంది. తర్వాత రేపు శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది. శివ జయంతి రాత్రి సమయంలో, శ్రీకృష్ణ జయంతి ఉదయాన్నే జరుగుతుంది. సత్యగాన్ని పగలంటారు కదా, బేహద్ పగలు. శివరాత్రి పూర్తయిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది. ఈ విషయాలను పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇక్కడ సభలో ఎవరు బాహ్యముఖులుగా ఉండకూడదు. తండ్రి స్మృతిలో మాత్రమే ఉండాలి అనే నియమం ఉంది. మరి ఈ నియమాన్ని కూడా ఎవరైనా ఉల్లంఘిస్తున్నారా అనేది చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది యోగంలో కూర్చొని ఇతరులతో మాట్లాడతారు, ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు అవుతుంది. వాతావరణం పాడైపోతుంది. ఓ పతిత పావన, రండి వచ్చి పావనంగా చెయ్యండి అని మనుషులు పిలుస్తారు కూడా. కానీ డ్రామానుసారంగా రాతి బుద్ధి కలవారు ఏమీ అర్థం చేసుకోరు. ఒకవేళ అర్థమైతే ఇతరులకి చెప్పగలిగేవారు కదా. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం అని, మళ్ళీ ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు అది ప్రారంభం అవుతుందని కూడా వారికి తెలియదు. మనుషులైతే పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. కలియుగం పూర్తవడానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని మనుషులు భావిస్తారు. హద్దు తండ్రి ఎప్పుడూ పతిత పావనుడిగా కాలేరు. అనంతమైన తండ్రి ఈ విషయాలను చెప్తున్నారు. బాపు అనే పేరునైతే చాలా మందికి పెట్టేశారు. వృద్ధులను కూడా బాపు లేదా పితాజీ అని అంటారు. ఈ ఆత్మిక పితాశ్రీ అయితే ఒక్కరే. వీరే పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు. పిల్లలను పావనంగా తయారు చేసేందుకే జ్ఞానాన్ని ఇస్తున్నారు. జ్ఞానం కదా ఆత్మను పావనంగా చేసేది.
జ్ఞాన స్నానం, నీటిలో స్నానం చేయడంతో ఎవరు పావనంగా అవ్వరు. శివబాబా ఈ తనువులో మన ముందు ప్రత్యక్షంగా ఉన్నారని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారు అర్జునుడి పట్ల భగవాను వాచ అని అంటారు. బ్రాహ్మణుల నామరూపాలే లేవు, అక్కడ చూపించలేదు. బ్రాహ్మణుల పేరే లేదు అక్కడ విరాట రూపంలో. కానీ బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన అని అంటూ ఉంటారు. స్థాపన అయితే బ్రహ్మ ద్వారానే చేస్తారు, అంతేకాని విష్ణు ద్వారానో లేక శంకరుని ద్వారానో కాదు. పిల్లలైన మీకు ఈ వివరణ ఇప్పుడు లభించింది. తండ్రి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఏ ఆత్మ కూడా తిరిగి వెళ్ళలేదు. ఎవరు వచ్చినా సరే వారు సతో రజో తమోలను తప్పకుండా దాటాల్సిందే. శ్రీకృష్ణుడు కూడా పూర్తి 84 జన్మలను తీసుకుంటారు మరియు పూర్తి 5000 సంవత్సరాల పాత్రను అభినయించారు. ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు కూడా జన్మలో ఉన్నట్లే కదా. శ్రీకృష్ణుని ఆత్మ సత్యయుగంలో వచ్చినప్పుడు గర్భంలోకి ప్రవేశించినప్పటి నుండి మొదలుకొని 5000 సంవత్సరాలలో 84 జన్మల పాత్రను అభినయించాలి. ఉదాహరణకు శివ జయంతిని జరుపుకుంటున్నారంటే వారు ఇతనిలో కూర్చుని ఉన్నారు అని కదా. శ్రీకృష్ణుని ఆత్మ కూడా గర్భంలోకి వచ్చినప్పుడు కదలికలు జరుగుతాయి. ఆ సమయం నుండి మొదలుకొని 5000 సంవత్సరాల లెక్క ప్రారంభమవుతుంది. ఇదొక సీక్రెట్ బాబా చెప్తున్నారు. అంటే గర్భంలో ఉండేటువంటి ఆ 4 నెలలు ఆత్మ 5వ నెలలో ప్రవేశిస్తుంది అన్నారు బాబా. తర్వాత ఒక 4 నెలలు గర్భంలో ఉంటుంది. అవి కూడా ఇంక్లూడెడ్ 5000 సంవత్సరాల పాత్రలో. అంటే ఎగ్జాక్ట్లీ శ్రీకృష్ణుని ఆత్మ పూర్తి 5000 సంవత్సరాల పాత్ర పోషిస్తుంది కదా. ఇవి చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శ్రీకృష్ణుని ఆత్మ మళ్ళీ శ్రీకృష్ణునిగా తయారయ్యేందుకు మళ్ళీ ఈ జ్ఞానాన్ని తీసుకుంటుందని మీకు తెలుసు. మీరు కూడా కంసపురి నుండి కృష్ణపురిలోకి వెళ్తారు. ఈ విషయాలు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబా అంటారు, మాయ చాలా పవర్ఫుల్గా ఉంది, శక్తివంతమైనది, మంచి మంచి మహారాజులను కూడా ఓడించేస్తుంది. జ్ఞానాన్ని తీసుకుంటూ ఎక్కడో ఒక చోట గ్రహచారం కూర్చుంటుంది. ఆశ్చర్యం కలిగించేలా నా వారిగా అవుతారు, ఇతరులకు వినిపిస్తారు. అహో మాయ, మళ్ళీ పారిపోతారు. సంపాదనలో గ్రహచారం కూర్చుంటుంది. రాహు గ్రహణం అందరికీ పట్టి ఉంది. ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ కూర్చుంది. అది బాబా కారణంగా. బాబా మన పైన బృహస్పతి దశను తీసుకొచ్చారు. ఆ తర్వాత నడుస్తూ కొందరిపైన రాహు గ్రహణం కూర్చుంటుంది. అందుకే అంటారు, ఈ ప్రపంచంలో మహాన్ దురదృష్టవంతులను చూడాలి అంటే ఇక్కడే సంగమయుగంలోనే చూడండి అని. మీ ఆత్మ అంటుంది, మేము తండ్రి నుండి సదా సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని. బాబా, మీ నుండి కల్పక్రితం కూడా ఈ వారసత్వాన్ని తీసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు తండ్రి వద్దకు వచ్చాము అని తండ్రి అర్థం చేయించారు. అక్కడ మీ సెంటర్లకు చాలామంది అర్థం చేసుకునేందుకు వస్తారు. ఇక్కడ ఇది ఇంద్రసభ. ఇంద్రుడు శివబాబా కదా, వారి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. కావున ఇలాంటి సభలోకి పతితులెవరూ రాలేరు. సబ్జపరి, పుట్రాజ్ పరి అని అలా పరియల పేర్లు వినిపిస్తారు. బ్రాహ్మణీలు ఎవరైతే పండాలుగా వస్తారో వారు వికారాల్లోకి వెళ్ళే వారిని ఒకవేళ తమతో పాటు తీసుకొని వచ్చారు అంటే వారికి శిక్ష పడుతుంది. అందుకే అలా తీసుకురాకూడదని వారికి చెప్పడం జరుగుతుంది. లేదంటే తీసుకొచ్చిన వారు వచ్చిన వారు ఇద్దరికీ శిక్ష పడుతుంది. ఇద్దరూ బాధ్యులవుతారు. వికారులు ఎవరినైనా తమతో పాటు తీసుకొని వస్తే ఆ బ్రాహ్మణిపై చాలా పెద్ద మచ్చ పడుతుంది. అప్పుడు చాలా భారీ శిక్ష లభిస్తుంది. దేవకన్యలపై చాలా బాధ్యత ఉంది. మానస సరోవరంలో స్నానం చేస్తే దేవకన్యలుగా అవుతారని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞాన మానస సరోవరం. బాబా మనుష్య తనువులోకి వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. వారు జ్ఞాన సాగరుడు కదా. మీరు నది కూడా సరోవరం కూడా.
జ్ఞానసాగరుడు వీరిలో కూర్చొని పిల్లలను స్వర్గంలోకి తీసుకొని వెళ్ళేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు. స్వర్గంలో శ్రీలక్ష్మి శ్రీనారాయణుల రాజ్యం ఉంది. ఇది ప్రవృత్తి మార్గం యొక్క లక్ష్యము, ఉద్దేశం. నరుడు నారాయణుడిగా, నారి శ్రీలక్ష్మిగా అవ్వటం. మేమిరువురును జ్ఞానచితిపై కూర్చొని లక్ష్మీనారాయణులుగా అవుతామని అంటారు. ఉన్నత పదవిని పొందాలి కదా. అర్థకల్పం ఆత్మలు తప్పిస్తూ ఉంటారు, బాబా రండి అని. మీరు వచ్చి మాకు రాజయోగాన్ని నేర్పించి పావనంగా చెయ్యండి అని అంటారు. తండ్రి సూచనను ఇస్తారు. దేవీ దేవతలను నమ్మే భారతవాసులు తప్పకుండా 84 జన్మలను అనుభవించారు. తండ్రి వచ్చి 3 ధర్మాలను ఎలా స్థాపన చేస్తారు అనేది దేవీ దేవతల భక్తులకు ప్రయత్నించి అర్థం చేయించాలి. బ్రాహ్మణ, సూర్యవంశము, చంద్రవంశము 3 ధర్మాలను బాబా స్థాపన చేస్తారు. బ్రాహ్మణ వంశం, సూర్యవంశం, చంద్రవంశం, ఇలా 3 ధర్మాల యొక్క స్థాపన జరుగుతుంది. తర్వాత అర్థకల్పము ఇక ఏ ధర్మం యొక్క స్థాపన జరగదు. ఆ తర్వాత మిగతా అర్థకల్పంలో ఎన్ని మఠాలు, మార్గాలు మొదలైన అనేక ధర్మాల స్థాపన జరుగుతుంది. ద్వాపర యుగం నుండి మిగతా ధర్మాల స్థాపన. ఫస్ట్ హాఫ్లో ఏ ధర్మ స్థాపన జరగదు. అర్థకల్పం ఒకే ధర్మం ఉంటుంది. అది కూడా సంగమ యుగంలో భవిష్యత్తు కోసం రాజధానిని స్థాపన చేస్తారు. వారందరూ పాత ప్రపంచంలోనే తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఇక్కడ బాబా అర్థకల్పం కోసం ఏకధర్మ స్థాపనను చేస్తారు. ఇంకెవరిలోనూ అలాంటి శక్తి లేదు. తండ్రి మిమ్మల్ని తన వారిగా చేసుకొని సూర్య చంద్ర వంశాలను స్థాపన చేసి మిగిలిన ధర్మాలన్నింటినీ వినాశనం చేయిస్తారు. ఆత్మలందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. మీరు సుఖంలోకి వస్తారు. ఆ సమయంలో భగవంతుని స్మృతి చేయడానికి ఏ దుఃఖము ఉండదు. సుఖధామంలో రీజనే లేదు భగవంతుని జ్ఞాపకం చేయడానికి. జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. సాగరుడైతే ఒక్కరే. మీరు స్వయాన్ని సాగరంగా చెప్పుకోలేరు. మీరు వారికి సహాయకులుగా అవుతారు. అందుకే మీకు జ్ఞాన గంగలు అనే పేరు ఉంది. ఇకపోతే అవి నీటి నదులు. తండ్రి అంటారు, సాగరుడినైనా నా పిల్లలైన మీరు కామచితిపై కూర్చొని కాలి మరణించారు, అనగా పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. ఈ సృష్టి చక్రము 5000 సంవత్సరాలది. ఇది కూడా ఎవరికి తెలియదు. సృష్టి చక్రం పూర్తిగా 4 భాగాలుగా ఉంది. 4 యుగాలు ఉన్నాయి. ఈ సంగమయుగము కళ్యాణకారి యుగము. కుంభ్ అంటే సంగమము అని అర్థం. కుంభని మేళాను అంటారు. కుంభమేళ అని జరుగుతుంది. నది వచ్చి సాగరంలో కలుస్తుంది. ఆత్మ వచ్చి పరమాత్ముని కలుస్తుంది. దీనినే సంగమం అని అంటారు. ఆత్మ మరియు పరమాత్మల మేళాను కూడా మీరు చూస్తారు. మీరు పరస్పరంలో కలుసుకుంటూ ఉంటారు, సెమినార్లు చేసుకుంటారు, కానీ దానిని సంగమం అని అనరు. సాగరుడైతే తన స్థానంలోనే కూర్చొని ఉన్నారు. వారు ఈ తనువులోకి వచ్చారు కదా. వీరి తనువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ జ్ఞానసాగరుడు ఉంటారు. ఇకపోతే జ్ఞానగంగలైన మీరు పరస్పరంలో కూర్చుంటారు, కలుసుకుంటారు. చిన్న పెద్ద నదులైతే ఉంటాయి కదా, అక్కడికి స్నానాలు చేయడానికి వెళ్తారు. గంగా, యమున, సరస్వతి మొదలైనవైతే ఉండనే ఉన్నాయి. యమునా నది తీరంలో ఉన్న ఢిల్లీ స్వర్గంగా విలసిల్లుతుంది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఢిల్లీని పరిస్థానాన్ని అనేవారు. శ్రీకృష్ణుని రాజ్యము అని అన్నారు కదా. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటే యవ్వన స్థితిలో, బాల్య స్థితిలో ఉన్నటువంటి వారు. వివాహమైన తర్వాత నారాయణుడిగా అవుతాడు. అప్పుడు పట్టాభిషేకం జరుగుతుంది. అలా నారాయణుడి రాజ్యం అని అంటారు, కానీ శ్రీకృష్ణుని రాజ్యం అని అనరు. ఎందుకంటే రాధాకృష్ణులు యుగలులుగా అయినప్పుడే రాజ్యం చేయగలరు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు. మాయా తుఫాన్లు అయితే ఎన్నో వస్తాయి. ఇది అనంతమైన బాక్సింగ్. ప్రతి ఒక్కరికి 5 వికారాలతో యుద్ధం జరుగుతుంది.
మనం తండ్రిని నిరంతరం స్మృతి చేయాలని కోరుకుంటాం. మాయ మన యోగాన్ని తెంచేస్తుంది. ఒక ఆటను కూడా చూపిస్తారు. పరమాత్ముడు తమ వైపుకు ఆకర్షిస్తారు, మాయ తన వైపుకు ఆకర్షిస్తుంది. ఇలాంటి నాటకాన్ని కూడా ఒకటి తయారు చేశారు. మొదట్లో మధుబన్లో ఓం శాంతి భవన్ స్టేజ్ పైన బాగా నాటకాలను ప్రదర్శించేటువంటి వారు. అందులో ఇలాంటి నాటకాలను చూపించారు. మాయ ఎలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, బాబా ఎలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారని. మాయనేమో నిద్రపో, నీకు అలసిపోయావు, రాత్రంతా చాలా ఇబ్బంది పడ్డావు, నిద్ర పట్టలేదు, ఇప్పుడు నిద్రపో, ఈ సమయం బాగుంది అని మాయ నిద్రపుచ్చుతూ ఉంటుంది. బాబానేమో ఉటో మేరే లాడ్లే బచ్చో ప్యారే బచ్చో అంటూ అమృతవేళ మేలుకొల్పుతూ ఉంటారు. అలా మాయ రోజంతలో కూడా కర్మల్లో నియమాలకి విరుద్ధంగా ఆకర్షిస్తూ ఉంటుంది. బాబానేమో పిల్లల్ని సన్మార్గంలో ఆకర్షిస్తూ ఉంటారు. ఇటువంటి నాటకాలను ప్రదర్శిస్తూ ఉంటారంటున్నారు బాబా. ఇదైతే అనాది అవినాశి తయారు చేయబడిన డ్రామా. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధంగా ఉన్నది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. ఫలానా వారు మరణించారంటే వారి పాత్ర అంతే ఉంది. వారి పాత్రకు అనుగుణంగా వారు అంతకాలమే జీవించారు. మనం ఎందుకు చింతించాలి? ఇది డ్రామా కదా. శరీరం వదిలేశారు, ఇక మళ్ళీ రాలేరు. ఏడవడం వలన లాభం ఏముంది? దీని పేరే దుఃఖధామం. సత్యయుగంలో మోహజీత్ రాజులు ఉంటారు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. సత్యయుగంలో మోహం అనే మాటే ఉండదు. ఇక్కడైతే మనుషులకు ఎంత మోహం ఉంది. ఎవరికైనా ఏడుపు రాకపోయినా కానీ ఏడ్చైనా సరే వారిని ఏడిపిస్తారు. అప్పుడు వారు బాధపడుతున్నారని భావిస్తారు. లేదంటే అసలు ఏమి కొంచెం కూడా బాధ లేదు, ఒక చుక్క నీరు కూడా రావట్లేదు, కొంత కూడా ప్రేమనే లేదు అని నిందిస్తూ ఉంటారు. భారత్లోనే ఈ ఆచారాలన్నీ ఉన్నాయి. భారత్లోనే సుఖం, భారత్లోనే దుఃఖం ఉంటుంది. భారత్లోనే దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. విదేశీయులు పాత చిత్రాలను చాలా సంతోషంగా తీసుకుంటారు. పాత వస్తువులకు గౌరవం ఉంటుంది. అందరికన్నా పాతవారైన శివుడైతే ఇక్కడికి వచ్చారు కదా, వారిని ఎంతగా పూజిస్తారు. ఇప్పుడు ఇక్కడికి శివబాబా వచ్చారు, కానీ మీరు పూజించారు. వారు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారు, కావున వారిని పూజిస్తూ ఉంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని నిశ్చింతంగా అవ్వాలి. ఏ రకమైన చింత చేయకూడదు. ఎందుకంటే ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉన్నది. అదే ఇప్పుడు జరుగుతుంది. నిర్మోహులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా ఇప్పుడు బృహస్పతి దశ కూర్చొని ఉంది, కావున రాహు గ్రహణం పట్టకుండా సంభాలించుకోవాలి. ఏదైనా గ్రహచారం ఉన్నట్లయితే దానిని జ్ఞాన దానంతో సమాప్తం చేసుకోవాలి. బాబా ఫస్ట్ పాయింట్లో డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకోండి, చింతించకండి. నాటకం తయారై ఉందని మీకు తెలుసు కదా, నిర్మోహిగా అవ్వండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో ఇప్పుడు మీ పైన రాహు గ్రహణం పట్టకుండా జాగ్రత్త పడండి. గ్రహచారం ఉంటే జ్ఞానదానం చేయండి అంటున్నారు. వరదానం, స్వయం యొక్క టెన్షన్ పట్ల అటెన్షన్ ఉంచి విశ్వం యొక్క టెన్షన్ను సమాప్తం చేసే విశ్వ కళ్యాణకారి భవ. స్వయం యొక్క టెన్షన్ పట్ల అటెన్షన్ ఉంచి విశ్వం యొక్క టెన్షన్ను సమాప్తం చేసే విశ్వ కళ్యాణకారి భవ. వివరణ, ఇతరుల పట్ల ఎక్కువ అటెన్షన్ను ఇచ్చినట్లయితే మీ లోపల టెన్షన్ పెరుగుతుంది.
అందుకే విస్తారం చేసేందుకు బదులుగా సారస్వరూపంలో స్థితులైపోండి. క్వాంటిటీతో ఉన్న సంకల్పాలను ఇముడ్చుకొని క్వాలిటీ సంకల్పాలను చేయండి. క్వాంటిటీ అంటే అత్యధికంగా చేయటం, సంఖ్య. అత్యధిక సంఖ్యలో సంకల్పాలను చేసే బదులుగా నాణ్యమైన సంకల్పాలను చేయండి. ఎక్కువ సంకల్పాలు చేసే అవసరం లేదు, పవర్ఫుల్ సంకల్పాలు చేయండి అంటున్నారు. మొదట మీ టెన్షన్ పట్ల అటెన్షన్ పెట్టండి. అప్పుడు విశ్వంలో అనేక రకాల టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమాప్తం చేసి విశ్వ కళ్యాణకారులుగా అవ్వగలుగుతారు. మొదట మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ సేవ ఫస్ట్. మీ సేవ చేసుకున్నట్లయితే ఇతరుల సేవ స్వతహాగానే జరుగుతుంది. ఇతరులు ఏం చేస్తున్నారు అనే అటెన్షన్ మీరు ఎక్కువగా పెట్టుకుంటే మీకు టెన్షన్ కలుగుతుంది. ఇతరుల పైన అటెన్షన్ ఎక్కువగా వద్దు, స్వయం పైన అటెన్షన్ని పెంచుకోండి. అప్పుడు మీ టెన్షన్ సమాప్తమవుతుంది, విశ్వం మొత్తంలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా సమాప్తం చేయగలుగుతారు. స్లోగన్: యోగాన్ని అనుభవం చెయ్యాలంటే దృఢతా శక్తితో మనస్సును కంట్రోల్ చేసుకోండి. యోగాన్ని అనుభవం చెయ్యాలి అంటే దృఢతా శక్తితో మనస్సును నియంత్రించుకోండి. అవ్యక్త సూచనలు: జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. ఎంతగా స్థాపనకు నిమిత్తులుగా అయి జ్వాలా స్వరూపులుగా అవుతారో అంతగానే వినాశన జ్వాల ప్రత్యక్షమవుతుంది. సంఘటన రూపంలో జ్వాలారూప స్మృతి విశ్వ వినాశన కార్యాన్ని సంపన్నం చేస్తుంది. దీనికోసం ప్రతి సేవా కేంద్రంలోనూ విశేషంగా యోగం యొక్క ప్రోగ్రాంలను జరుపుతూ ఉన్నట్లయితే వినాశన జ్వాల మరింత తీవ్రమవుతుంది. అంటే యోగ బట్టి కార్యక్రమాలు ప్రతి సెంటర్లో కూడా జరుగుతూ ఉన్నట్లయితే వినాశనం యొక్క కార్యం తీవ్రమవుతుంది అంటున్నారు. యోగాగ్నితో వినాశనం యొక్క అగ్ని వెలుగుతుంది. యోగాగ్నితో వినాశనం యొక్క అగ్ని వెలుగుతుంది. జ్వాలతో జ్వాల ప్రజ్వలితమవుతుంది. ఈరోజు స్వమానము: నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. స్వమానం అయితే విశ్వ కళ్యాణకారి, కానీ ఇక్కడ అటెన్షన్ ఇవ్వాల్సింది ముందు స్వ కళ్యాణం పైన. స్వయం పైన అటెన్షన్ని పెంచుకుంటూ విశ్వ కళ్యాణం చేద్దాం. స్వ కళ్యాణంతో విశ్వ కళ్యాణం. ఓం శాంతి.